వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఒంగోలు రూరల్ పిఎస్ లోనే ఆయనను విచారించనున్నారు. ఇక అందుకు సంబంధించి పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టు చేశారు. ఇక దీనిపై గతేడాది నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి ఈ కేసులో భాగంగా వర్మ పోలీసుల ముందుకు రానున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టు చేశారు కాబట్టి ఈ రోజు ఆయన పోలీసుల ముందుకు రానున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాకి చెప్పుకోవాలి. ఈ రోజు చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఇటు ప్రకాశం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఒంగోలులో ఆ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ విచారణకు ఉన్నారు. సిఎస్ హాజరుపడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు లోకేష్ అట్లాగే అయితే ఇక మార్కింగ్ సోషల్ మీడియా అప్లోడ్ ఆ ఫిర్యాదు ఏదో కారణంలో అయితే మధ్యపాడు అప్పట్లో ఇంటికి అయితే అమలు చేస్తారు. మరోసారి కూడా హైదరాబాద్ పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కొంతకాలం రాంగ్ తర్వాత హైకోర్టు దగ్గరికి చేస్తున్నారు. అయితే హైకోర్టు అప్పుడు వెళ్ళి విచారణ మళ్ళీ మరో రావాలని చెప్పి 4వ తేదీ షెడ్యూల్ బిజీగా ఉంది. తప్ప విచారణ చెప్పి రాంగోపాల్ చేశారు. ఈ క్రమంలో చూసుకుంటే హైదరాబాద్ రైట్. థ్యాంక్ యూ సురేష్.